మంగళగిరి చిల్లపల్లి కళ్యాణ మండపంలో మంగళవారం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎంహెచ్, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, రాష్ట్ర జిల్లా నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన సుబ్బారావు, ఎండి ఫిరోజ్, జెడ్పీటీసీ మేకతోటి అరుణ, తాడిబోయిన సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 1,30,000 మందిని పెట్టారు. ఆ రోజున బ్రహ్మాండంగా పనిచేశారు. పిల్లలు, యంగ్స్టర్స్ అందరూ, కొత్తగా పీజీ చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. చాలా ఆనందంగా ఉండేది వాళ్ళందరూ చూస్తే. వాళ్ళకి ఉన్నాయి లేని అన్నీ కల్పించి ఇప్పటికీ రమారవి కొంతమంది చనిపోయారు ఆ టెన్షన్ తట్టుకోలేక. అంటే ఏదో విధంగా వాళ్ళని పరిశాన్ని పెట్టి బాధ పెట్టి ప్రయత్నం ఇవాళ ఇతను చేస్తున్నాడు. సో ఎంత దుర్మార్గంగా ఇతను ఇవాళ నడుస్తున్నాడు అనే విషయం మీకందరూ చూసి మీ ఊళ్ళలో కూడా చూస్తున్నాను. ఇవాళ వచ్చారు ఇంతమంది. ఇంతకుముందు ఏమో కేసు పెడతాడు, తొక్క పెడతాడు. కేసు పెట్టడానికి వాడికి ఏ ఇది లేదు. మనం అందరం నిలబడదాం, ఎదురు తిరుగుదాం, పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కేసులకు భయపడే రోజులు కాదు, కేసులకు భయపడే రోజులు లేవు. మనం నిలబడదాం, న్యాయబద్ధంగా వెళ్దాం, న్యాయబద్ధంగానే పోరాడదాం అని మీకు తెలియజేస్తూ, సూపర్ 6 హామీలు అని చెప్పి అన్నీ మోసం చేశారు. మన ముందుగా మాట్లాడిన వారందరూ కూడా ఏదైతే రాలేదో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సింపుల్గా ఆ రోజు నాడు నేడు స్కూల్స్ అని బాగు చేయించి, స్కూలు పిల్లలకి షూస్, బ్యాగ్స్, డ్రెస్సులు, వాళ్ళు తినే ఆహారం దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిర్ణయం తీసుకొని చేస్తే మనల్ని హేళనగా మాట్లాడారు. ఈ రోజున స్కూల్ యూనిఫామ్స్ కూడా, బూట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. మనం అమ్మఒడి కింద 5 సంవత్సరాలు కూడా మనం ప్రతి స్కూలు తెరిచే సమయానికంటే ముందుగానే మనం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అట్లా ఉంచితే మనం ఏదో 3 రాజధానులు అన్నాం అంటే, మనం ఇక్కడ దగ్గరలో ఉన్నాం కాబట్టి మనందరికీ అవగాహన ఉంటుంది. మనం కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి. మరి ఇవాళ సాఫ్ట్వేర్ రంగం మనం మంగళగిరిలోనే పెడతానని చెప్పి ఆ రోజు లోకేష్ గారు చెప్పడం, గతంలో 2014 ముందు 14లో గెలిచినప్పుడు కూడా మంగళగిరి సాఫ్ట్వేర్ అన్నారు. మరి ఈ రోజుని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? మొత్తం వైజాగ్. ఎకరం 99 రూపాయలకి, నా ఇష్టం. అంటే ఇది ఎవరు జాగీరు? వాళ్ళ సొంత జాగీరా 99 రూపాయలకి ఇస్తానికి? వెన్నుపోటుకు 2 సంవత్సరాలు. ఒకటి గమనించండి, 2 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్ 3 సంవత్సరాలు మనం పెట్టుకోవడమే. వాళ్ళు మారరు, వాళ్ళు మారే అలవాటు లేదు. ప్రజలను చూసి మార్చుకునే అలవాటు కూడా అంతకంటే లేదు. మరి గతంలో ఎలక్షన్ ముందు మనకి ఏ విధమైన హామీలు ఇచ్చారు మీ అందరికీ తెలుసు. మరి హామీల్లో నిలబెట్టుకున్నామని 6 గ్యారెంటీలు అని చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఏమి నిలబెట్టుకున్నారు? పెన్షన్లు, మనం ఇచ్చిన పెన్షన్లు తీసేశారు. వాళ్ళు నిలబెట్టుకున్నారు, పెన్షన్ ఇచ్చారు, కానీ మనం ఇచ్చిన పెన్షన్లు కుదించేశారు. పెన్షన్లు పెంచారు, కుదించేశారు. అదేవిధంగా రైతు విపరీతమైన కష్టంలో ఉన్నాడు. నిన్నగాక మనం చూస్తూ ఉన్నారు మీరు, మొక్కజొన్న రైతులు వారు పండించినటువంటి మొక్కజొన్న గోడౌన్లో నింపుకుంటే ఆ గోడౌన్ ఖాళీ చేయించదాకా నిద్రపోలాం. ఎవరు అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఇంటి వద్ద ఉన్నటువంటి గోడౌను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనా? ఒక్కసారి గమనించండి. 2,400 ఉన్నటువంటి మొక్కజొన్నని 1,600కి కొనుగోలు చేస్తూ ఉంటే మేము అమ్మం, మా దగ్గర ఉంచుకుంటామని చెప్పేసి వాళ్ళు గోడౌన్లో నింపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద గోల చేశారు. దీని మీద ఏ విషయాలు కూడా మనం చర్చించుకున్నాం. ఈ మోసపూరితమైనటువంటి పరిపాలనా విధానానికి స్వస్తి చెప్పాలి. స్వస్తి చెప్పాలి అని అనుకున్నప్పుడు మనం ఇప్పుడు మీరంతా కూడా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రభుత్వం వస్తేనే మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో ఉండేటటువంటి అవకాశం మనందరికి కూడా ఉంటుంది. అది ముందుగా గుర్తించాలి. కష్టం అనేది సహజంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డప్పటికీ కూడా మనం మన గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో
మన ఓటింగ్ సరళిని పెంచుకునే విధంగా